కానీ అనుకోకుండా న్యాచురల్గా నేను లేను ఆ టైంలో. సో మా కజిన్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు, మా వారు వీరందరూ కలిసి ఏం చేశారంటే లేదు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దే ట్రైడ్ దే బెస్ట్. లేదంటే వెంటిలేటర్ పెట్టేయండి, వెంటిలేటర్ పెట్టారు. అప్పటికి తన ప్రాణం పోయింది, బట్ స్టిల్ వాళ్ళు వెంటిలేటర్లో పెట్టారు. చిన్న తెలియని ఒక చిన్న ఊపిరి హ్యాంగ్ అవుతూ ఉందన్నమాట. సో ట్రీట్మెంట్ ఇద్దాం, అది ఇచ్చేద్దాం, ప్రయత్నిద్దాం అని డాక్టర్స్ చెప్తూ ఉంటే నేను చెప్పాను లేదు, ఐ వాంట్ టు టేక్ హర్ హోమ్. బికాస్ ఐ నో అది ప్రొలాంగ్ చేసి నేను తను సఫర్ చేసి నేను 40 days పెట్టినా, నెలలు తడబడి పెట్టినా, ఏం చేసినా అమ్మ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ విత్ అస్. ఇట్ ఇస్ టైమ్ ఫర్ హర్ టు లీవ్ దిస్ వరల్డ్ అనుకుని నేను డెసిషన్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన, అందరు కానీ మా వారు కానీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఒక కొలికి రాలేకపోయారు. అందరు ఒప్పుకున్నా మా వారు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే మా వారు అంటే మా అమ్మకి చాలా ప్రాణం అనమాట. ఎందుకంటే ఒక కొడుకులా చూసుకునేది, అల్లుడిలా చూడలేదు ఎప్పుడు.